గడిచిన 3 దినాల క్రితం 3 వారాల క్రితం మనం ధ్యానం చేసినటువంటి ధ్యానాంశం నేను త్వరగా ముగిస్తాను. ఈ వారం కొంచెం ఒక 10 నిమిషాలు ముందుగానే ముగిస్తా. 41వ కీర్తన, క్షమించాలి, 40వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి ఆలకించెను. చాలు, దేవునికి స్తోత్రం. 2 ప్రార్థనా అవసరతలునే, ఒకటి మర్చిపోయాను, రెండోది మా మాయ గారు, అంటే మా అత్త, మా ఏం పేరు, తాళూరి సత్యవతి అంటే అర్థమవుద్ది మీ అందరికీ. మా అత్త అంటే మరలా కనుక వెంకటరమయ్య వాళ్ళ వైఫ్, వాళ్ళ భార్య అంటే మా అత్త, కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయట. ఆల్రెడీ వేరే ప్రాంతంలో ఉన్నారు. దేవుడు పూర్ణమైనటువంటి స్వస్థతని ఇచ్చినట్లు కూడా దయతో మీరు ప్రార్థన చేయాలని మరొకసారి ప్రార్థన రిక్వెస్ట్ని కోరుతున్నారు. లేకపోతే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది, దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా బాగా అర్థం కావాలంటే పాస్టమ్ గారు, వదిన గారు, అలాగైతే బాగా అర్థమవుద్ది. కనుక ప్రార్థన చేయండి, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా. రెండోది జాన్ బౌన్ నిమిత్తం కూడా ప్రార్థించండి, సంపూర్ణమైనటువంటి స్వస్థతని దేవుడు అనుగ్రహించినట్లుగా. అలాగే మూడోది స్తోత్ర కోసం ప్రార్థన చేయండి. కొంచెం బాడీ ఎలర్జీ వచ్చింది, దేవుడు పూర్ణ స్వస్థతని ఇచ్చినట్లు కూడా దయతో మీరు ప్రార్థించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. రైట్, వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు దావీదు, కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ కీర్తన రాస్తూ, నేను సహనముతో కనిపెట్టుకుంటూ ఉన్నాను. ఎవరి కోసం? దేవుని కొరకు. నేను ఆయనకి ప్రార్థన చేశాను. ప్రార్థనకి ప్రతిఫలం కోసం నేనేం చేస్తున్నానంటే కనిపెట్టుకుంటూ ఉన్నాను. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో నన్ను పట్టి పీడిస్తూ ఉన్నప్పటికీ కూడా అవన్నిటిలో నుండి విడిపించగలిగినటువంటి మహనీయుడైనటువంటి దేవాది దేవుని సన్నిధానములో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను సహనముతో. నా దేవుడు చెవియొగ్గి ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ గమనించాలి, సహనము అనగా ఓర్పు, ఓపిక. ఓర్పు, ఓపిక. ఒక్కొక్కసారి మనం క్యూలు లైన్లో నుంచుంటాం. ఏమంటే ఏదైనా డాక్టర్ గారి దగ్గరికి కావచ్చు, లేకపోతే రేషను కోట దుకాణాల దగ్గర కావచ్చు, మనకంటే ముందు ఎవడైనా వెళ్ళాడనుకో మన సహనం ఎక్కడ ఉంటుంది అంటే, చూడండి, ఒక్కోసారి ఓర్పు కోల్పోయే పరిస్థితులు, ఓపిక కోల్పోయే పరిస్థితులు సహజంగా అందరికీ కలుగుద్ది, కాదంటలేదు. కానీ దైవికమైనటువంటి విషయాల్లో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవలసింది, వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, తప్పనిసరిగా ఓర్పు అన్నది ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. రోమాపత్రికలో దాని గురించి రాయబడింది, చూడండి. రోమాపత్రిక ఎక్కడ? శ్రమ ఓర్పుని దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. అక్కడ రాయబడుతున్నటువంటి చక్కటి మాటలు అక్కడ, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనగా ఇబ్బందుల్లో, ఇరుకులలో ఓర్పు కలిగి ఆ పరీక్షలలో మనం అందరము కూడా గెలవాలన్నది దేవుని యొక్క నిర్ణయం, దేవుని చిత్తం అది. కనుక నిరీక్షణ మనల్ని ఏం చేయదు తెలుసా? సిగ్గుపరచు. అది విషయం మర్చిపోవద్దు.
ఏమండి, ఈ ఉదయకాల సమయంలో ఓర్పు, నువ్వు ఎంత ఓర్పు కలిగి ఎంత సహనం కలిగి మనం ముందుకెళ్తామో కనుక నిరీక్షణ నుంచి వీటిలన్నిటిలో నుండి తప్పనిసరిగా దేవుడు ఒక విజయాన్ని ఇవ్వబోతున్నాడని, ఒక సమయాన్ని ఇవ్వబోతున్నాడని, ఒక స్వేచ్ఛను ఇవ్వబోతున్నాడని, దాన్నే నిరీక్షణ, ఎదురు చూడటం. ఆ ఎదురు చూస్తూ నువ్వు భక్తిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు నిరీక్షణ మనల్ని ఏం చేయదు తెలుసా? సిగ్గుపరచు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువు మీద ఆధారపడి మనం నిరీక్షించి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మన నిరీక్షణను చూచి తప్పనిసరిగా మన పరీక్షలన్నీ చూచి దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. అప్పుడప్పుడు మనం పాడతాం కదా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ. దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. ఆహా, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణం. హల్లెలూయా. దేవుని మీద నిరీక్షణ ఉండాలి. అందుకనే నిరీక్షణ సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు తెలుసా? సిగ్గుపరచనివ్వదు. నేను చెప్పే మాటలు మనుషుల మీద నిరీక్షించడం కాదు, దేవుని మీద నువ్వు నిరీక్షించు. సహనముతో కనిపెట్టు. ఆయనను చూచిన వారు ముఖములు ఎన్నటికి లజ్జింపకపోవునట్టు సిగ్గుపడదని దేవుని వాక్యమే సెలవిస్తుంది కదా. కనుక సహనముతో ప్రభు కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్న వారి నిరీక్షణ దేవుడు ఎప్పుడూ కూడా సిగ్గుపరచినట్లుగా చేయడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. దేవుని ప్రియులారా, నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు. నువ్వు దేనికోసం సహనం కలిగి, ఓర్పు కలిగి, ఓర్ము కలిగి నువ్వు ఎదురు చూస్తున్నావో దానికి దేవుడు ఒక్కొక్క దినాన్ని ఏం చేస్తాడో తెలుసా? గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అందుకనే దావీదు యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని. దేవుని పిల్లలు కనిపెట్టి అనగా నిరీక్షణ ఉంచడం, నిరీక్షణ పరీక్ష, పరీక్ష ఓర్పులోనే నువ్వు పరీక్షించబడతావు. ఓర్పులోనే పరీక్షించబడతావు. ఆ పరీక్ష దేనికోసం? నీకు ఎంతవరకు ఓర్పు ఉందరా, ఎంతవరకు ఓర్చుకుంటున్నావు. కొందరు చిన్న విషయానికే ఓర్పు కోల్పోయిన వాళ్ళు చాలామందిని చూస్తూ ఉన్నాం. ఏమండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలు నేర్చుకోవలసినటువంటి మొదటి పాఠం ఏంటి తెలుసా? ఓర్చుకోవడం. ఇటు భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా ఓర్పు సహనం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. గద్దించడం వేరు, బుద్ధి చెప్పడం వేరు. దేవుని పిల్లల జీవితాల్లో
ఓర్పు లేకపోతే ఏది కూడా మన జీవితంలో సాధించలేమన్నది ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. 4వ అధ్యాయంలో మనం చూస్తాం కీర్తన భాగం. ఓకే, మొదటి అధ్యాయం. నేను మొర్రపెట్టినప్పుడు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేయువాడువు నీవే. చాలు. ఇరుకులో, కష్టములో, బలహీనతల్లో, బాధల్లో ఉన్నాను. ఇదిగో విశాలత కలగజేయువాడువి నీవే. దేవుని బిడ్డలారా, మనకి విశాలత కలగజేసే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన కొరకు దేవుని పిల్లలు ఏం చేయాలో తెలుసా? ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని పిల్లలు ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూచినప్పుడు దేవాది దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారు. కనుక ఈ దినాన్ని సహనం అన్నది నీ జీవితంలో ఏదైతే సాధించాలని ఆశపడుతున్నావో అంతవరకు కూడా ఎలా ఉండాలి తెలుసా? ఓర్పు కలిగి, ఓర్మి కలిగి ముందుకు సాగిపోవాలి. ప్రతిదీ ప్రభు ఎదుట పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెరసాలే వేశారు యోసేపుని. నీతిమంతుడే, ప్రార్థనాపరుడే. కానీ నా నీతికి వెంటనే ప్రతిఫలం వస్తుంది అనుకోలా. యోసేపు ఎంత నీతిమంతుడో, కానీ తనకున్నటువంటి నీతిని, తనకున్నటువంటి ఓర్పుని కాపాడుకున్నాడు. కనుక ఒకనొక దినాన్ని ఏం జరిగిందంటే, ప్రధానమంత్రి హోదా దేవుడు యోసేపుకి ఇచ్చాడు. చాలా సంవత్సరాలు యోసేపు చెరసాల్లో నలిగిపోయాడు. నీతిమంతుడు, పరిశుద్ధుడు. అలాంటి నీతిమంతుడు, పరిశుద్ధుడైన యోసేపు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. చాలా సంవత్సరాలు నలిగిపోయాడు ఐగుప్తు యొక్క చెరసాల్లో. ఐగుప్తు చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. సహనముతో దేవుడు ఈరోజు కాకపోయినా రేపైనా తప్పనిసరిగా చెరసాల్లో నుండి నన్ను విడిపిస్తాడని ప్రయత్నం చేశాడు, ప్రార్థన చేశాడు. బయట పడడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా దేవునికి వ్యతిరేకంగా దేవుని నిందించి అసహనానికి గురి కాకుండా సహనం కలిగి నిరీక్షించాడు. కనుక ఒకనొక దినాన్ని ఏం జరిగిందంటే, యోసేపుని చెరసాల్లో నుండి తీసివేయబడి ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు అతను నియమించాడు. అతను ప్రధానమంత్రి అవడానికి ముందు చెరసాలు, సంఖ్యలు అనేటువంటి బాధ చేత బంధించబడి ఉన్నాడు. చెరసాలు అనేటువంటి బలహీనతల చెరసాలు అనబడుతున్నటువంటి బాధ చేత బంధించబడ్డాడు. చేయని నేరానికి శిక్షను అనుభవించాడు. అయినా దేవుని మీద ఏమాత్రము కూడా నిరీక్షణ కోల్పోలేదు. నిరీక్షణ ఉంచగలిగాడు. కనుక అతని జీవితంలో ఉన్నతమైనటువంటి అతని నిరీక్షణ అతను ఏం చేయలేదు తెలుసా? సిగ్గుపరచలా. ఆ
ఆ దేశంలో ఘనత వహించిన వ్యక్తిగా మార్చబడిపోయాడు యోసేపు అనగా. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈరోజు నువ్వు నలిగిపోయే పరిస్థితిలో ఉండొచ్చు, ఇబ్బందుల వలయాల్లో నువ్వు చిక్కుకొని ఉండొచ్చు, సమస్యల వలయాలు నువ్వు నలిగిపోతూ ఉండొచ్చు, వ్యాధులు ఒకవేళ నేను నిలిపేస్తూ ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఒక దినాన్ని నేను నిలిపేస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ నువ్వు కూడా ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలో తెలుసా? సహనముతో దేవుని ఎదుట నీకున్న శ్రమలన్నీ ఆయన ఎదుట పెట్టి నువ్వు ప్రార్థన చేయి, కనిపెట్టి దేవుడు ఒకనొక రోజు తప్పనిసరిగా ఈ సమస్యలన్నిటిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడు. అది నిరీక్షణ. దేవుని ప్రియులారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం, సహించిన వారిని ధన్యులు అని అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చాలు. 10వ వచనంలో ఒకసారి చూసుకున్నట్లయితే, సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును అది ఓపికను మాదిరిగా పెట్టుకొనిడి. ఒక్కొక్కసారి సేవా పరిచయలో ఎంతో ఓపిక కావాలి తెలుసా? ఎంతో ఓపిక కావాలి. ఒక పక్కన పరిచర్య, ఒక పక్కన కుటుంబం, ఒకప్పుడు బయట విషయాలు. ఏమండి, ఈ ఒక్కొక్కసారి ఊపిరి సలపనంత పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొందరు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు పొగరక్కిపోయిందని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ఈ పరిస్థితులన్నీ చూసి ఏదైనా సరే సేవకుడికి సహకారంగా ఉండాలని నిర్ణయించుకునే వాళ్ళు ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇక్కడ వాక్యంలో రాయబడుతున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, 7వ వచనం, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చాలు. ఒక వ్యవసాయకుడు విత్తనాలు వేస్తాడు. ఆ విత్తనాలు ఏమంటే అది ఏమవ్వాలని కోరుకుంటాడు? ఫలించాలని కోరుకుంటాడు. వెంటనే అయిపోతాయా? వెంటనే అవ్వవు కదా. ఎండలో చెమటూరుస్తాడు, కష్టపడతాడు, ఏమండి ఒళ్ళొంచి పని చేస్తాడు. ఇవన్నీ కూడా సుఖ సంతోషాల ఏసీ గదిలో కూర్చున్నట్టు అయ్యి కాదు కదా. ఎన్నో కష్టాలు విత్తుతాడు. మళ్ళీ ఆ విత్తనం విత్తిన తర్వాత దానికోసం ఏం కోరుకుంటాడంటే వర్షం పడాలి. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూ ఫలము నిమిత్తము ఓపికతో కాచుకుంటాడు. ఇప్పుడు చూడండి, చక్కగా ఎర్రబారుతూ ఉన్నాయి. ఈ చేతి నిండా ఫలం రావాలంటే ఎన్ని మూడు నెలల బట్టి, ఏమండి 3 నెలల బట్టి రాత్రనక పగలనక వ్యవసాయదారుడు ఏం చేస్తాడో తెలుసా? నీరు కడతాడు, ఏమండి కలుపులు వస్తున్నాయో లేదో చూసుకుంటాడు. ఇవన్నీ అనేకమైన సార్లు పిచికారీ చేస్తుంటే ఇవన్నీ దేనికోసం? భూఫలం కోసమే కదా. ఇవన్నీ ఒక్కైతే నా పంట ఎలా పండుద్దో, బాగా పండుద్దా, లేకపోతే ప్రతి సంవత్సరం గట్టి ఇంకొక బస్తా ఎగస్ట్రా పండితే ఎంత బాగుంది అంటే కనిపెడుతూ ఉంటాడు. చక్కగా నా పంటని నా చేతులారా నేను పంటను చూడాలని కదా. కనుక ఇవన్నీ ఓపికతో చేతికి పంట వచ్చేంత వరకు కూడా వ్యవసాయకుడు ఎలాగైతే కనిపెడతాడో, ఓపికతో కాచుకుని కూర్చుంటాడో, జీవితంలో కూడా మనకున్న ఇబ్బందులు, ఇరుకులు, ఇవన్నిటిలో కూడా దేవుడు తప్పనిసరిగా గొప్ప విడుదలనిస్తాడు,
గొప్ప కార్యాలు జీవితంలో చేస్తాడు. గొప్ప మేలుల చేత దేవుడు మమ్మల్ని నింపుతాడు. ఆ రోజు త్వరలో మేము చూడబోతున్నాం, రాబోతుంది అనేటువంటి నిరీక్షణతో ప్రతి విషయాన్ని కూడా ఓపికతో, సహనముతో ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే అదే వాక్యంలో అదే మాటలో రాసుకుంటూ వచ్చాడు, సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను వారు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు గురయ్యారు కనుక ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. దేవుని వాక్యంలో ప్రవక్తలు ఉన్నారు. వారు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు అనుభవిస్తూనే దేవుడు అప్పగించిన పని విషయంలో ఏమాత్రము కూడా నెగ్లెక్ట్ చేయకుండా, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పని, పరిచర్య, దైవ పరిచర్యను ఎంచి శ్రమలలో సహితము కూడా యథార్థంగా దేవుని పనిని కొనసాగించారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని పిల్లలారా, ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనందరి కోసం ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ మాదిరి. కనుక ఓపిక అన్నది గమనించాలి. దేవుని పిల్లలు, కొంతమంది స్త్రీలు ఉంటారు, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు ఎంతో ఓపికతో నడువంచి పనిచేసేటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. వారికున్న సహనం, వారికున్న ఓర్పు. దేవుని బిడ్డలారా, ఆ ఇంట్లో ఉన్నటువంటి యవ్వన పిల్లలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లిని కావచ్చు, ఆ ఇంట్లో ఉన్న పెద్దవారిని చూసుకుని ఏం చేయాలి తెలుసా? వారు కూడా, ఓహో మా నాయనమ్మ అయితే నాయనమ్మ, అమ్మమ్మ అయితే అమ్మమ్మ, తాతయ్య అయితే, వారికున్న ఓర్పును, సహనాన్ని చూసి ఏం చేయాలంటే జీవితంలో అలాంటి ఓర్పు, సహనాన్ని సంపాదించుకుని నడిపించబడ్డానికి ఎప్పుడూ కూడా సంసిద్ధత కలిగి ఉండాలి. ఆ వారు మనకు మాదిరిగా ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. మాదిరి. దేవుని పిల్లలు కూడా మీ బిడ్డలకి మాదిరి జీవితాన్ని తప్పనిసరిగా అలవర్చడానికి మీరు వారికి మాదిరికరంగా ఉండాలి. 11వ వచనం, సహించిన వారిని, ధన్యుడు రా. ఎందుకు ధన్యుడు? ఎందుకు ధన్యుడయ్యాడు? ఇన్ని కష్టాలున్నా, ఇన్ని బాధలున్నా ఆ ఫేస్ మీద చిరునవ్వు అలాగుంది చూసావా? వెనకాల తవ్వుతే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. అయినా సరే ఇవన్నీ సహించిన వారిని ధన్యులు అంటామంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. యోబు గూర్చిన సహనం. యోబు ఆస్తిపరుడు, అంతస్తులు కలిగినోడు. ఏమండి, అన్నీ ఉన్నప్పుడు హ్యాపీగా బ్రతికేయచ్చు, ఇబ్బంది ఏం కాదు. అన్నీ కోల్పోయినప్పుడు ఆ సహనం కలిగి ఉండడమే గొప్పతనం. వాస్తవానికి నువ్వు బయటికి వెళ్ళి ఒళ్ళొంచి పని చేయకొని ఇంట్లోనే ఇంచక ఫ్యాన్ కింద కూర్చుని చేసుకుని పని ఉంది. ఆ పని కాస్త ఒక 3 నెలలు ఊడిపోయింది. ఇప్పుడు నువ్వు తప్పనిసరిగా ఒకప్పుడు ఫ్యాన్ కింద కూర్చునే పని, ఈరోజు ఆ పని ఊడిపోయింది. ఇప్పుడు నువ్వు ఎండలోకి వెళ్ళి కష్టపడి సంపాదిస్తానే కదా నీ కుటుంబాన్ని ఏం చేయలేవు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి చెప్పాలి? దాన్ని సహనం. తప్పదు, ఒళ్ళెంచి కష్టపడాలి. ఎందుకంటే కుటుంబం, భార్య, బిడ్డలను పోషించాలంటే ఓర్పు కలిగి ఎండైనా, కొండ అయినా, చలి అయినా, ఏదైనా సరే ఏం చేయాలి? భరించాలి. తప్పదు. నేను భరించను, నేను ఎక్కడ కూర్చుంటాను అంటే సహనం లేకపోతే ఏమవుతుందో తెలుసా? కుటుంబం 3 ముక్కలు అయిపోతుంది.
అందుకనే దేవుని పిల్లలు యోబు జీవితంలో ఆస్తి అంతస్తులు వెండి బంగారాలు అన్నీ ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ఒకనొక దినాన్ని ఇవన్నీ కూడా ఆయన యొద్ద నుండి తీసివేయబడ్డాయి. ఆస్తి అంతా కోల్పోయాడు, కడుపున పుట్టిన బిడ్డలందరూ కోల్పోయాడు, ఒళ్ళంతా కూడా గజ్జె పెట్టేసింది. ఒక చిల్లాపంగి తీసుకుని గోక్కుంటూ ఉన్నాడు. అన్నీ కోల్పోయి స్నేహితులు వచ్చారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. భార్య వచ్చింది, చిచ్చి బ్రతుకుతున్నాం. ఇలాంటి బ్రతికేదానికి బదులు దేవుణ్ణి దూషించి మధ్యలో దేవుడు ఏం చేశాడు? నేను అంటాను అదే, మధ్యలో దేవుడు ఏం చేశాడు? ఒక్కోసారి మన స్వయంకృత అపరాధాలు దేవుడు ఒరే అది చెయ్యొద్దురా, తప్పురా అని వాక్యానుసారంగా ఎన్నిసార్లు చెప్పినా అదే చేస్తాం. దేవుడు వద్దన్న దాన్ని మనం చేసి, మనం తప్పు చేసి మనం పడి మళ్ళీ దానికి ఎవరిని మనం నిందిస్తాం తెలుసా? ఈరోజు యవనస్తులు ఉన్నారు, అరే స్లోగా వెళ్ళండిరా అని చెప్తే వింటారా? కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి ఏమండి మామూలు స్పీడ్ కంటే ఓవర్ స్పీడ్ వెళ్తారు. దేని గుద్దుతారు, పడతారు, ఏ కాలు వచ్చి ఇరుగుద్ది. తదుపరి మాట్లాడుకుంటే దేవుడు కూడా కాపాడలేదు. దేవుడిలాగా ఎవరో ఒక మనిషి వచ్చారా, ఎందుకు అంత స్పీడ్ వెళ్ళిపోతున్నావు, స్లో వెళ్ళని చెప్పాడుగా. అంటే ప్రతిదానికి మానవులకి ప్రతిదానికి లోకి ఎవరు తెలుసా? దేవుడే. ఎందువల్ల చెప్పనా? ఆయన కనిపించడు కదా. అందుకని దేవుని పిల్లలారా, యోబు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే యోబు భార్య అన్నీ ఉన్నప్పుడు ఓకే, అన్నీ కోల్పోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందో తెలుసా? చదువుదామా మాటలో? యోబు గ్రంథం 2వ అధ్యాయం. ఇంకెందుకు వచ్చింది అంటే దాని అర్థం తన భార్యకు అర్థమైంది యోబు ఎంత యథార్థపరుడో, తన భర్త ఎంత యథార్థపరుడో భార్య ఆయన తన భార్యకు అర్థమైంది. నీ ఇంకను నీ యథార్థతను విడిచిపెట్టవా? చూసారా, అప్పుడు బాగున్నప్పుడు యథార్థంగా ఉన్నావు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా యథార్థత ఎందుకు? అసలు యథార్థత ఎప్పుడో తెలుసా? అసలైన యథార్థత అన్నీ ఉన్నప్పుడు కాదు, కానీ కోల్పోయినప్పుడే మరింత యథార్థత మనకు అవసరం. దేవుని బిడ్డలారా, యోబు భార్య అంటున్న మాటలో ఇంకను నువ్వు యథార్థతను వదలకయుందువా అంటే దాని అర్థం ఏంటి చెప్పమంటారా? ఎందుకు వచ్చింది భక్తి, ఎందుకు వచ్చిన ప్రార్థన, ఎందుకు వచ్చిన దేవుడు? ఇంత నష్టాన్ని, ఇంత బాధని, ఇంతటి కన్నీటిని మిగిల్చినందుకు నువ్వు పూజిస్తున్నావు. విడిచిపెట్టే. ఇప్పుడు ఆమెలు ఏమి లేదు చెప్పండి, ఆమెలు ఏమి లేదు తెలుసా? సహనం లేదు. ఏమి లేదు? అమ్మ మీ మాటలు పడుకుంటున్నట్టున్నారు అందరానే. నేను మీ వంక చూస్తే పేరు పెడి పిలుతున్నాను, అందుకని చూడను. అనవసరం పిలిచి ఒకప్పుడు ఒక ఆమెను ఎలా పిలిచాను కోప్పడి చచ్చి మానేసి లోకంలో కలిసిపోయింది. ఆ దుస్థితి మరలా మీకు రాకూడదని నేను చూడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నేను ఏదో చెప్పాను మర్చిపోయాను. యోబు భార్య జీవితంలో ఏం కోల్పోయిందో తెలుసా? సహనం కోల్పోయింది. కానీ యోబులో ఉన్నంత సహనం ఆమెలో లేదు. శ్రమల్లో కూడా యోబు సహనం కలిగి ఉన్నాడు. శ్రమల్లో కూడా యోబు దేవుని కనపరుస్తున్నారు. 1వ అధ్యాయం 21వ వచనం. తల్లి గర్భములో నుండి దిగంబరునే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. చెయ్యలేదు. అన్యాయము, గమనించాల మాటలు, అన్యాయము చేసినని చెప్పలేదు.
ఇందాక మీకు చెప్పేది అదే. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా ఒకసారి మనం వినం. ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ఎవరి మీద తోసేస్తాం? ఇప్పుడు యోబు భార్య ఏం చేస్తుందో తెలుసా? ఆయన ఇచ్చిందంతా అనుభవించేసింది. కష్టం వచ్చిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? నేను ఎలాగే యథార్థత విడిచిపెట్టేస్తాను, ఆల్రెడీ బాయ్ చెప్పేశాను. ఇంకెందుకు వచ్చిందో భక్తి? విడిచిపెట్టే, యథార్థతను విడిచిపెట్టే, యథార్థతను విడిచిపెట్టి నువ్వు చచ్చిపో, దూషించి చచ్చిపో అంటుంది. అబ్బా, ఎంత కొందరు అన్నీ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పడతారు తెలుసా? నీవుంటేనే, నీవిస్తేనే, అన్నీ కోల్పోయిన తర్వాత పాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అసలైన ప్రార్థన, అసలైన పాటలు అయ్యి. ఆయుష్ ఇచ్చాడు కదా, చాలదా? కనుక ఇచ్చినప్పుడు మాత్రం తెగబాడింది తల్లి. అన్నీ పోయిన తర్వాత ఇక్కడ 3 పదాలు వాడుతుంది. ఒకటి, భర్త అంటే విలువలేని మాటలు. భర్తను ఎవడ చచ్చిపోని కోరుకుంటుందా? ఎంత భయంకరమైన మాటలు చూసారా? అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలకు యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటితోనైనను పాపము చేయలేదు. ఎంతటి సహనం చూడండి. దేవుని పిల్లలు మనం అందరం ఆశీర్వాదాన్ని కోరుకుంటాం కదా. ఎవరు శ్రమలను కోరుకుంటామా? దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆశీర్వాదాలతో పాటు అప్పుడప్పుడు మనకు పాఠాలు నేర్పడానికి శ్రమలో కూడా అనుగ్రహిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున అనుగ్రహింపబడెను. శ్రమ పడుటయు, దేవుని బట్టి కొన్ని శ్రమలు, కుటుంబాల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అది మహదానందంతో దేవుని పిల్లలు ఏం చేయాలట? స్వీకరించాలి, తప్పదు. ఒక భక్తుడు అంటాడు, శ్రమలన్నీ తీసేయని ప్రార్థన చేసేదానికంట ఈ శ్రమలన్నీ ఓర్చుకోవడానికి ఓపికను దయచేయండి అని ప్రార్థన చేయడం ఉత్తమము అన్నాడు ఒక ఆయన. నా ఎదుటి నుండి శ్రమలన్నీ తీసేయి అని కాకుండా ఈ శ్రమలలో ఓర్పును దయచేయమని ప్రార్థన చేయాలట. ఎందువల్ల తెలుసా? ఓర్పు పరీక్ష నిరీక్షణ ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? అబ్బో, ఊహించలేనే హల్లెలూయా. దేవుని పిల్లల జీవితంలో ఊహించనంత ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇస్తారు. మన జీవితాల్లో ఆ ఓర్పు ద్వారా కలిగేటువంటి ప్రతిఫలాలు చాలా ఎక్కువ. గడిచిన వారు జ్ఞాపకం చేస్తామే, 38 సంవత్సరాల నుండి ఓర్పుతో ఒక ఆయన ఉన్నాడు. దేవదూతలు కదిలించబడిన నీళ్ళ చేత స్వస్థత పొందలేదు, కానీ సాక్షాత్తు సర్వాధికారి అయిన ప్రభువే స్వస్థపరిచాడు. రెండోదిగా సహనంతో ఉన్నటువంటి స్త్రీ, ఆడు అసలు అన్యాయస్తుడు, ఎవరికి న్యాయం తీర్చనుడాడు. ఈమె ఓర్పు సహనం వల్ల అద్భుత రీతిలో ఆ రోజు గొప్ప న్యాయం, యథార్థంగా న్యాయం తీర్చిన దినం అది. విధవరాలి జీవితంలో గనుక
దేవుని పిల్లలారా, ఓర్పు సహనం ఒకనొక దినాన్ని అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. యోబు యొక్క ఓర్పుని మనం చూస్తున్నాం, ఓపికని మనం చూస్తున్నాం. అతడు దేవుని వల్ల మేలు అనుభవించాము, కీడును మనము అనుభవింప తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును కూడా నోటి మాట ద్వారా కూడా పాపం చేయాల. అంటే అన్ని విషయాల్లో కూడా యోబు దేవుని యందు నిరీక్షణ ఉంచాడు, దేవుని కొరకు కనిపెట్టాడు, ఓపిక కలిగి సహనం కలిగి ముందుకు సాగిపోయాడు. కనుక యోబు జీవితంలో యోబు విశ్వాస వీరుడిగా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతవరకు గెంతులేసిన సైతానుగాడు ఏ మూలపోయాడు అర్థం కాలా. తదుపరి దేవుడు యోబుని విడిచిపెట్టేశాడా? గమనించాలి. యోబు సహనం, యోబు ఓర్పు, యోబు శ్రమలలో సైతము కూడా దేవాది దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాడు. గనుక మరలా దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. 42వ అధ్యాయం 10వ వాక్యం. క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. పూర్వము కలిగిన దాని కంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎన్నందలంట అంటే సుమారుగా 400 కోట్ల రూపాయల ఆస్తి కలిగినాడు యోబు. ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి ధనికుడు. ఇప్పుడు 200 అంటే ఎన్ని కోట్లు? 800 కోట్ల రూపాయలు. అంత మాత్రమే ఇక్కడ మరలా దేవుడు అద్భుతమైనటువంటి సంతానాన్ని దేవుడిచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ సంతానం గురించి దేవుని వాక్యంలో రాయబడింది ఏమంటే, యోబు నివాసం చేస్తున్న దేశములో యోబు కుమార్తెలు ఉన్నంత అందగత్తెలు మరి ఎక్కడ కనిపించలేదు. 15వ వచనం, ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమునిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ చూసినా ఆ దేశానికి ఎక్కడ కూడా యోబు కుమార్తెలు ఉన్నంత అందగత్తెలు ఎవరో లేరట. దేవుని వాక్యం ఎంత అద్భుతంగా సెలవిస్తుందంటే, క్షేమస్థితి జ్ఞాపకం చేసుకుని మరల అతను కోల్పోయిన దానికి 200 ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి ఇతడు 200 ఆశీర్వాదం తీసుకోవడానికి గల కారణం ఒకటే, దేవుని మీద అతనుకున్నటువంటి అపారమైన నమ్మకం. రెండోది అతనుకున్న ఓర్పు సహనమే. అతనుకున్నటువంటి నిరీక్షణ సిగ్గుపరచనివ్వలేదు. 200 ఆశీర్వాదాన్ని దేవుని యొద్ద పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సహనం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు అన్నాడు అబ్రహాముతో, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకు తెచ్చి బలి. ఎంత శోధన, ఎంత శ్రమది, మామూలు విషయం కాదు కదా. ఆలోచించలేదు, మారుమాట మాట్లాడలా. తీసుకొచ్చాడు, బలిపేట మీద పెట్టాడు, కత్తెత్తి. నేను అక్కడ అంటున్నాను, అతన్ని దేవుడు పరీక్షించాడు. ఎంతవరకు అతడు ఓర్పు కలిగి సహనముతో అతడు ముందుకు వెళ్తాడు అనేటువంటి ఒక పరిశోధన అతని జీవితంలో చేసినప్పుడు అతడు తన యొక్క ఓర్పు సహనాన్ని కలిగి, అంటే దేవుడు అతను పెట్టినటువంటి ఆ యొక్క పరీక్షలు అతడు ఏమయ్యాడు తెలుసా? విజయాన్ని సాధించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మాటలు కాదు కదా. పుట్టక పుట్టాడు, వృద్ధాప్యంలో పుట్టాడు. మరలా
అలాంటి కడుపును పుట్టిన బిడ్డను తన తండ్రి కత్తితో చంపి మామూలు విషయం కాదు కదా. దేవుడు అతని పరీక్ష, అతడు పరీక్షల్లో గెలిచాడు కనుక అతని బదులు గొర్రె పిల్లని అక్కడ బలి ఇవ్వబడింది. తదుపరి దేవుడు ఇస్సాకుని అబ్రహాము సంతానానంతటిని ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలు ఓపికతో ఓర్పు కలిగి సహిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక యోబు విస్తారమైన శ్రమలలో సహితము కూడా వాటిలన్నిటిని ఎదుర్కొన్నాడు కనుక 200 ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. నీకు అనారోగ్యం చేత బలహీనపరచబడ్డావా? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని గుర్తుపెట్టుకో. ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు నీ క్షేమం కొరకే అని గుర్తెరిగి వెన్నిటిలో నుండి కూడా దేవుడు ఒకనొక దినాన్న నిన్ను బయటికి తీసుకుని వస్తాడు అని ఆయన మీద నమ్మకం ఉంచి నిరీక్షణతో కనిపెట్టి యోబులా ప్రార్థించే. యోబు భార్యలా చేయకు. సహనం లేనిది ఆమె, సహనం లేనిది. సహనం అన్నది ఒక్కొక్కసారి ఎంతవరకు ఉంటుందంటే చచ్చ ఎందుకు వచ్చిన బ్రతుకురా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ విషయంలోనే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలు మనకి దిక్చుచ్చి దేవుని వాక్యమే కదా, దీన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు జీవితంలో మనం మన జీవితంలో ఏదైతే మనకు కొదువుగా ఉందో ఆ కొదువులన్నీ కూడా దేవుడు తీర్చి కార్యాలు చేస్తాం. యోబు జీవితంలో 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా దేవుని పిల్లలారా శ్రమలలో ఓర్పు కలిగి అన్ని విషయాలలో కూడా తగ్గింపు జీవితాన్ని అలవర్చుకోవాలి. వాక్యంలో రాయబడి తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనకు తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. ఇంకొక విషయం చెప్తాను చూడు, ఎప్పుడు హెచ్చించుకునేవాడి జీవితంలో ఎక్కడో దిక్కున అస్తమానం ఏదో అవమానం జరుగుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గెస్ చేశారో లేదో, నేను చేశాను. ఎప్పుడు హెచ్చించుకునేవాడి జీవితంలో ఎక్కడో దిక్కున ఎప్పుడూ కూడా ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఎందువల్ల తెలుసా? వాడుకున్న హెచ్చింపు జీవితంలో ఎక్కడ చిన్న లోటు కలిగిందో అనుకోండి, ఇక చూసుకోండి. కానీ తగ్గించుకునేవాడి జీవితంలో అతను సరిగ్గా పట్టించుకోలేకపోయినప్పటికీ కూడా మనసును పెట్టుకోడు. అదేంటో హెచ్చించుకునేవాడి జీవితంలోనే ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. అందుకే హెచ్చులోకి వెళ్ళిపోకండి. అదిగో కొందరు జీవితాల్లో చూస్తాను, నేను వెళ్ళాను కుర్చీ వేయలేదు, నేను వెళ్ళాను పేట వేయలేదు, నేను అమాస్కి అట్టిట్టాను, పున్నానికి బూరెట్టాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను కనీసం అట్టుముక్క కూడా ఎట్లేదు. ఇవన్నీ మా ఇంటికి కూల్ డ్రింక్ ఇచ్చాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి కనీసం నీళ్ళు కూడా లేదు. ఏంటి ఇవన్నీ? దేవుని ప్రియులారా, తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. తనకు తాను హెచ్చించుకున్నవాడు ఎప్పుడూ కూడా, ఇందాక మీకు చెప్పాను కదా, హెచ్చించుకున్నవాడు జీవితంలో ఏదో లోటు అంటే అక్కడ ఏమవుతున్నాడో తెలుసా? తగ్గించబడుతున్నాడు. ఆ విషయానికి అర్థం కాదు. దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి ఎప్పుడు హెచ్చించుకునేవాడి జీవితాల్లో ఇంట్లో గొడవలు ఎందుకు జరుగుతాయో తెలుసా? పెళ్ళిళ్ళకి వెళ్ళిన గొడవే, ఫంక్షన్లోనూ గొడవలే, పెళ్ళిళ్ళలోనూ గొడవలేనే, బంధువుల మధ్య గొడవలే, ఈదులోనూ గొడవలే. ఎందుకు? వాడు హెచ్చింపు జీవితం వాడిని ఏం చేస్తుందో తెలుసా? తగ్గిస్తుంది. దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అది అసలు సంగతి అదే. కానీ తనకు తాను తగ్గించుకున్నవాడు పర్లేదు బ్రదర్, పర్లేదంట, లేదన్న వచ్చి కూర్చో అని కూర్చోబెడతాడు. కనుక అన్ని విషయాలలో కూడా నీ జీవితంలో తగ్గింపుతో కూడినటువంటి ఓర్పు నువ్వు కలిగి ఉంటే దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధానంలో మనం ఒక అద్భుతమైనటువంటి స్థితిలో, ఒక అద్భుతమైనటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపిస్తాడు.
ఒకటి మాత్రం నిజమైన మాట, ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోలేదంటే, నిన్నెవడు గుర్తించకపోయినా దావీదుని ఎవడు గుర్తించాడు? అబ్బా, మరి నన్ను ఎవడు గుర్తించలేదని ఎందుకు అంటున్నావు నువ్వు? దావీదుని దేవుడు గుర్తించాడు. యోసేపుని ఎవడు గుర్తించాడు? దేవుడే గుర్తించాడు. మోషేని ఎవడు గుర్తించాడు? దేవుడే గుర్తించాడు. కనుక నువ్వు ఆయన గుర్తింపులో ఉండాలంటే తప్పనిసరిగా తగ్గింపు అవసరం. మరొక మాట నేను చెప్పి త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఆదికాండం 34వ అధ్యాయం 34 కాదు 30వ అధ్యాయం లేదా 31వ అధ్యాయం 6వ వాక్యం. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసితనని నీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను. అయినను దేవుడు హాని చెయ్యనీయలేదు. ఇక్కడ యాకోబు యొక్క జీవితం మనం చూసినట్లయితే ఎంతో సహనముతో లాబాను ఇంట్లో యాకోబు ఊడికం చేస్తూ ఉన్నాడు. 7 సంవత్సరాలు పనిచేశాడు, అనుకున్నది దక్కల. మరొక 7 సంవత్సరాలు పనిచేశాడు, దక్కినప్పటికీ కూడా వెళ్ళిపోదాం అనుకున్నాడు, వెళ్ళనివ్వలా లాబాను. అలాగే కొన్ని విషయాలలో యాకోబుకి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా సహనం కలిగి ఏమండి ముందుకు సాగిపోయాడు. 14 సంవత్సరాలు సహనంతో ఉన్నాడని రాయబడిన దేవుని వాక్యంలో. తదుపరి మరలా దీనికి జీతం ఇస్తాను అని కొన్ని విషయాలలో జీతాన్ని మార్చేసే పరిస్థితులు కూడా లాభాన్ని కలిగి ఉన్నాడు. ఆ విషయాన్నే యాకోబు ప్రస్తావిస్తూ మీ తండ్రికి యావత్ శక్తితో కొలువు చేశాను. అది మీకు అందరికీ తెలుసు. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతాన్ని మార్చేశాను. అయినను నేనేం చేశాను తెలుసా? దేవుణ్ణి బట్టి కనిపెట్టుకుని నడిపించబడ్డాను. దేవుడు నన్ను నాకు ఎప్పుడు అన్యాయం చేయలే. 11వ వచనం, స్వప్నమందు అబ్బా, ఏం చేశాడు? చాలా విషయాలు ఉన్నాయి అక్కడ, నేను చెప్పడానికి సమయం లేదు, షార్ట్కట్లో వెళ్ళిపోతున్నాను. మచ్చలు కలిగినవన్నీ నీయే, మచ్చలు లేనివన్నీ నాయన్నాడు. వాస్తవానికి లాభానుకున్నటువంటి తెలివైనడు ఏం చేసినాడు? మచ్చలు కలిగినవన్నీ కూడా వేరే ప్రాంతంలో పెట్టి అబ్బాయిలకి ఇచ్చి చంపేసి ఇతనికి ఉన్నటువంటి లాభాను ఎలాగైనా తన అల్లుడికి ఇవ్వాల్సినటువంటి జీతం తొక్కు పెట్టడానికి, రే అబ్బాయి ఇదిగో ఈ చక్కటి శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లలు ఉన్నాయి కదా, ఒకవేళ ఈ గొర్రె పిల్లల్లో ఏదైనా మచ్చలు కలిగినటువంటి పిల్లలు ఏమైనా పడితే అవన్నీ నీకే అన్నాడు. వాస్తవానికి ఎలా పడతాయి? 1, 2 పడతాయి. అంటే చూడు ఎంత తెలివిగా, అదే నీకు జీతం. మచ్చలు పుట్టినవన్నీ నీకు జీతం అంటే అంత మందలో ఎంత 1, 2, 3 పడతాయేమో, అంతే కదా, అవే జీతం. కానీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఎవరికి? యాకోబుకి.
జ్ఞానం ఇచ్చినప్పుడు అక్కడ లోతైన విషయం లోపలికి వెళ్ళడం లేదు, కానీ యాకోబు చేయవలసినటువంటి పనులన్నీ అక్కడ చేసినట్లుగా 30వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం అంతా మనం చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది. చదవట్లేదు కానీ కనుక దేవుడు లాబాను చేసిన ప్రతి పనిని, యాకోబు పట్ల లాబాను చేసినటువంటి ప్రతి మోసాన్ని చూశాడు. యాకోబు లాబాను ఎదుట సహనముతో పనిచేశాడు, అది కూడా దేవుడు చూశాడు. అందుకనే అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న ఈ పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. యాలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తు చూచితిని. అంటే 10 మార్లు జీతాన్ని మార్చాడు. జీతాన్ని లాజిక్గా మార్చడం నేర్చుకున్నాడు లాబాను. మీకు బాగా అర్థం కావాలంటే, మీరు ఎక్కడైనా పని చేస్తున్నారు అనుకోండి, మీకు ఇవ్వాల్సినటువంటి జీతం కంటే తక్కువ జీతం ఇచ్చారనుకోండి, చేయగలమా? అసలు నీ జీతం 15,000 అనుకో బహుశా, సపోజ్గా. కానీ అవతల యజమానుడు అది మహా తెలివైనడు కనుక ఇవ్వాల్సిన జీతం 15,000 రూపాయలు అవ్వకుండా 5,000 రూపాయలతో నేను సరిపెట్టి నీతో ఊడికం చేయించుకుంటే ఎలా ఉంటుంది? అక్కడ అదే జరిగింది, అలాగే జరిగింది. ఫ్రీగా వాడుకునేవాడు యాకోబుని లాబాను. పిల్లనిచ్చాను కదా, ఎందుకు చెయ్యాలా? అయినా ఓర్పుతోనూ సహనముతోనూ ముందుకు వెళ్ళిపోయాడు కనుక యాకోబు యొక్క కష్టాన్ని దేవుడు చూశాడు. అదే మాట్లాడుతున్నాడు, లాబాను నీకు చెయ్యనది యావత్తు నేను చూశాను యాకోబు. అందుకే దేవుడు యాకోబుని ఆశీర్వదించి అతడి జీతం 5,000 రూపాయల కింద మార్చేసిన వ్యక్తి లాబాను. కానీ దేవుడు 5,000 రూపాయలు కాదు కదా, 25,000 రూపాయల జీతం ఇచ్చినట్లుగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గల కారణం లాబాను ఎదుట ఇన్ని మోసాలు లాబాను చేసినప్పటికీ కూడా యాకోబు ఓర్పుతో సహించగలిగి ఉన్నాడు కనుక యాకోబుని దేవుడు చూసి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఇది నాన్న, నువ్వు అన్ని విషయాల్లో ఓర్చుకుంటే తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. భయపడకండి. నీ విషయంలో ఎంత నిన్ను నలగొట్టినా, ఎందరు నిన్ను ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఓర్పుతో కనిపెట్టి నువ్వు ప్రార్థించే ఒకనొక దినాన్ని అద్భుతమైనటువంటి సమాధానం, ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, అద్భుతమైనటువంటి ప్రతిఫలం నేను చూస్తాను అనేటువంటి నిరీక్షణతో కనిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈరోజు నువ్వు కష్టపడుతున్న కష్టం, లేకపోతే నువ్వు పనిచేస్తున్నటువంటి చేతి పని, ఒక ఉద్యోగం కావచ్చు, లేకపోతే నువ్వు చేస్తున్న పని, ఒకవేళ నీ కుటుంబానికి పోషించుకోవలసినంత జీతం నీకు రాకపోయినప్పటికీ నీవు కూడా నీకున్న దాన్ని బట్టి నువ్వు ఓర్పుతో కనిపెట్టి సహనంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసు? నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత అయితే నీకున్నటువంటి జీతాన్ని దేవుడు రెట్టింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ అంతవరకు ఏం చేయాలి తెలుసా? ఆ జీతంతోనే తృప్తి కలిగి ఉండాలి. వాక్యంలో రాయబడింది కదా, మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండమని. భార్యలు కూడా అర్థం చేసుకోవాలి. నీ భర్త సంపద ఎంతో అర్థం చేసుకోవాలి. అర్థమైందా? చూసిందల్లా కొనివ్వడానికి బిజినెస్ మ్యాన్ కాదు ఇక్కడ. చూసిందల్లా కొనేయడానికి నీ భర్త యొక్క కష్టం, నీ భర్త తెస్తున్నటువంటి జీతం ఎంతో ముఖ్యంగా తెలుసుకొని దాన్ని బట్టే తృప్తి కలిగి జీవించాలి. అది కూడా ఓర్పుతో కూడిందే కాదు నేను అన్నాం. అందుకనే చెప్తున్నా, అప్పుడు ప్రార్థించే, నీ జీవితంలో ప్రార్థించే, అయ్యా ఈ జీతం సరిపోవట్లేదు నాయన, అయినా సహనంతో పనిచేస్తున్నాం, కనికరించు అని ప్రార్థన చేస్తే
దేవుడు మరలా ఏం చేస్తాడు తెలుసా? నీకు కావలసినంత సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. అలా ప్రార్థన చేయండి. ఒకవేళ మీ జీతాలు సరిపోవట్లేదా, ప్రార్థన చేయండి. దేవుడు చేయడం అనుకుంటున్నారా? నజరేయుడైన యేసు నామములో అది జరుగునుగాక. సహనం కలిగి ప్రార్థన చేయండి. మీకు కలిగిన దానితో తృప్తి కలిగి ఉండండి ఫస్ట్. తదుపరి మీకు సరిపోవడం లేదని మీకు తెలుసు. మీకంటే ముందు ఎవరికి తెలుసు? పరలోకముందున్న దేవునికి తెలుసు. ఎవడి మెడను వంచాలో ఆయన వంచుతాడు. అంతవరకు సహనం కలిగి కనిపెట్టి నీకు కలిగిన దానితో తృప్తిగా నువ్వు బ్రతికితే సర్వ సమృద్ధి చేత దేవుడు నిన్ను నింపేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యాకోబు జీవితంలో దేవుడు అదే చేశాడు. యాకోబు బయటకు వచ్చినప్పుడు సర్వ సమృద్ధితో వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి 18వ వచనం, 31వ అధ్యాయం 18వ వచనం. కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును, పదనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేతి కర్రతో వెళ్ళాడు యాకోబు. సహనంతో పనిచేశాడు, కష్టపడ్డాడు. అద్భుతమైన సంతానము, ఆస్తి పాస్తులతో మరలా ఏం చేశాడు తెలుసా? ఓర్పుతో తాను చేసినటువంటి పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ ఉదయకాల సమయంలో ఓర్పు సహనంతో నీకు నీ జీవితంలో నువ్వు సాధించవలసింది నీ జీవితంలో సాధించేంత వరకు కూడా ఏం కలిగి ఉండాలంటే ఓర్పుతో ముందుకు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ప్రభుని యేసుక్రీస్తు నశించపోతున్న మానవాళి నిమిత్తము కూడా, మానవాళి రక్షణ కొరకు సిలువ శ్రమలలో సైతము కూడా ఓర్పు కలిగి సహించున్నాడు గనుక భూమి మీదను పరలోకములో కూడా సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. రెండవది, ఆయన సహించుట వలన ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఆత్మీయ ఐశ్వర్యవంతులంగా క్రీస్తు కృపను బట్టి పరలోకపు సౌభాగ్యాన్ని, పరలోకపు వారసత్వాన్ని పొందుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు క్రీస్తు ప్రభువారు సిలువలో పడ్డ శ్రమలన్నిటినీ కూడా సహనముతో ఓర్చుకుని ఉన్నాడు కనుక ఈరోజు మనం అందరము కూడా పరలోకపు పౌరసత్వాన్ని, పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుకొని ఉన్నాము. ఇది కేవలము సహనం ద్వారా జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, సహనముతో దేవుని ఎదుట కనిపెడదాం, సహనము కలిగి ప్రార్థన చేద్దాం, సహనముతో ముందుకు వెళ్ళిపోదాం. అన్నిటికీ గుర్తుపెట్టుకోవాలి, సహనం, ఓర్పు. ఎవరు ఏదో అన్నారు దాని గురించి ఇబ్బంది పడద్దు. లేకపోతే ఇప్పుడు రెండోది, నువ్వు చేస్తున్న జీవితం నీకు తక్కువ అవుతుంది, దాని గురించి ఇబ్బంది పడద్దు. నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కసారి నీకు ఆటంకాలు కలుగుతున్నాయి, అయినా దాని గురించి ఇబ్బంది పడద్దు. అన్నిటికీ కూడా సహనం కలిగుండు, అన్నిటికీ కూడా ఓర్పు కలిగుండు. దేవుడు తప్పనిసరిగా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇది నా చిన్న ఉపమానాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. దేవుని ప్రియులారా, యేసన్న గారు పరిచర్య ప్రారంభించిన దినాల్లో అద్భుతమైన ఒక చిన్న ఆయన జీవితంలో ఒక చిన్న పూరుపాక ఉండేది. చిన్న పూరుపాక. ఆ చిన్న పూరుపాక ఉప్పుల్లో కొట్టుకుపోయింది, సముద్రంలో గెలిచిపోయింది. గాలి దుమ్ముకి ఏమైపోయిందంటే ఉప్పును వచ్చింది, సముద్రం పొంగింది, ఉప్పును వచ్చింది, మొత్తం చెల్లాచెదరైపోయింది. మరుసటి రోజున ఆ ఊర్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ గవర్నమెంట్ వారు ఏదో కాస్త చేయూతనివ్వడానికి సహాయం చేస్తే ఆ లైన్లో యేసన్న గారు కూడా నుంచున్నారంట, నుంచున్నారు. ఉదయం నుంచున్నారు. సాయంకాలం అయింది ఆయన వంతు వచ్చేసరికి. ఉదయం మొదలుకునే సాయంకాలం వరకు కూడా ఎంతో సహనంతో కూర్చున్నారట. అప్పటికే తినడానికి సరైనటువంటి మెతుకులు లేవు.
కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, ఉండడానికి గూడే లేదు. ఆ ఊర్లో గృహాలు కోల్పోయిన వాళ్ళు, ఆహారం లేని వారికి అధికారులు చక్కగా వారికి గృహాన్ని కట్టుకోవడానికి లేకపోతే ఆహారం తినడానికి కొంత ఏదో ఇచ్చారు. యేసన్న గారి దగ్గరికి వచ్చేసరికి అడిగారు, రాయా చెప్ప ఏంటి నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఇదండి. నువ్వెవరు? నేను యొక్క సేవకునండి, చర్చ్ కూలిపోయిందండి, తినడానికి. నువ్వు పాస్టర్వా? అవునయ్య గారు. అవునా? అదే పాస్టర్ గారికి సంఘ చర్చికి ఏమోరో గవర్నమెంట్ యొద్ద నుండి సంఘానికి చేయూత రాదు, సహాయం లేదు, వెళ్ళిపోమన్నాడట. ఉదయం కూర్చున్న వ్యక్తి సాయంకాలం వరకు కూడా సహనంతో ఓర్చుకుని సాయంకాలం ప్రతిఫలం వస్తుంది, వాళ్ళ ఈ రాత్రి సాయంకాలం పట్టెడు మెతుకులు తిందామని ఆ డబ్బులతో కనీసం అన్నం వండుకుందామని ఆశతో దగ్గరికి వెళ్ళి అడిగితే చర్చిలకి సహాయం ఇవ్వబడదు అని ఎప్పుడైతే ఆఫీసర్ చెప్పాడో ఎలాగుంటుందో చెప్పండి సార్. అప్పుడు పుట్టుకొచ్చిందంట ఏంటి? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, విశ్వాసనావసా పయనించు సాతాను సుడిగాలి రేపగా నిలిచేవన్నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవన్నా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియు. హల్లెలూయా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాటల్ని ఆధారం చేసుకుని ఆయన అద్భుతంగా ఆ పదాన్ని, ఆ పాటలు రచించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. చూడండి 10వ వచనం, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడతాను. సహనంతో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తుని దేవుడు నీ కోసం సిద్ధపాటు చేస్తాడు. అంటే పట్టడి మెతుకులు దొరకని పరిస్థితిలో నుండి ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శ్రమలలో నుండే ఓర్పు సహనం కలిగి నడిపించబడిన దేవుని సేవకుని దేవుడు ప్రపంచ దేశములను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. మరి మన విషయంలో అలాంటి కార్యాలు దేవుడు చేయడంటారా? చేస్తారు. అన్నిటికీ ఓర్పు, అన్నిటికీ సహనం కలిగి దేవుని కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఘనమైన కార్యాలని జీవితంలో, మేలైన కార్యాలని జీవితంలో చేస్తారు. కనుక ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలు కనిపెట్టి ప్రార్థించే, నీకున్న దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఓర్పుతో ఓర్ముతో కనిపెట్టి ప్రార్థించే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అరకొరకగానే నువ్వు చేస్తున్న చేతి పనులు ఉన్నాయా, అయినప్పటికీ నువ్వు కూడా ఓర్పుతో ప్రార్థించే, కనిపెట్టి ప్రార్థించే,
దేవుడు ఒక్కొక్క దినాన్న మరలా నీ జీవితంలో 200 ఆశీర్వాదాల చేత నింపేస్తాడు. శ్రమల చేత లేదా బలహీనతల చేత అనారోగ్యాల చేత నువ్వు నలగొట్టబడుతున్నావా? ఒక్కొక్క దినాన్ని దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీ జీవితం 200 మేలుల చేత నా దేవుడు నింపబోతూ ఉన్నాడు. అంతవరకు కనిపెట్టి ప్రార్థించే, సహనంతో ప్రార్థించే, ఓర్పుతో ప్రార్థించే, ఓపికతో ప్రార్థించే. ఒకవేళ నువ్వు పరీక్షలో ఉన్నావేమో. శ్రమలు, పరీక్షలు మన జీవితంలో పరీక్ష నిరీక్షణ మనకు కలిగింపజేస్తుంది కనుక ఈ పరీక్షల్లో నువ్వు ఉన్నావేమో. ఈ పరీక్షల్లో నువ్వు విజయాన్ని సాధించే మార్గము గుండా నువ్వు నడిపించబడినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట అలాంటి ఓర్పునిమ్మని, అలాంటి సహనాన్నిమ్మని దేవుని ఎదుట వేడుకుందాం.